Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అనటం జరిగింది, అంటే ప్యాషన్ ఫాలో అవ్వాలా డబ్బును ఫాలో అవ్వాలా అనేటువంటి దానికి. సో క్లారిటీ కూడా యూ హావ్ గివెన్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అని. సో ఈ వీడియోలో మనీ అట్రాక్షన్ కోసం ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో సార్ డబ్బుని ఆకర్షించే సూత్రాలు ఏంటి? సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సార్ నేను ప్యాషన్ గురించి చెప్పాను కదా, నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడండి. సో నేను ఏం చెప్పానంటే ఆ రీసెర్చ్ చూపించాను. సార్ నేను ఆల్రెడీ నా ప్యాషన్ ఫాలో అవుతున్నాను. బాబు నువ్వు ఫాలో అవుతుంది ప్యాషన్ కాదని చెప్పాను అనమాట. చాలామందికి అండి వాళ్ళ ప్యాషన్ ఏంటో కూడా తెలియదు అనమాట. ప్యాషన్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే లైఫ్లో ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయిపోయినట్టే. సో ఈ వీడియోలో డబ్బుని ఆకర్షించి, ఇంతకుముందు వీడియోలో సార్ మనం ప్యాషన్ ఫాలో అయితే డబ్బు వస్తుందని చెప్పాం. సో ఇంకా డబ్బుని ఆకర్షించడానికి మనకు అది అద్భుతమైన సీక్రెట్స్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పి అద్భుతమైన పవర్ఫుల్ సీక్రెట్స్ ఏంటి, సో హౌ టు బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలని ఒక చిన్న ఇది సార్, సూపర్ మైండ్ గేమ్ ఇది. సో ఏంటిది అది, మనం డబ్బుని ఆకర్షించాలంటే మనం ద సైకాలజీ ఆఫ్ మనీ తెలుసుకోవాలి సార్. అసలు మనీ యొక్క సైకాలజీ ఏంటి అంటే, సో ఇక్కడ తీసుకుంటే సార్ మనీ యొక్క సైకాలజీ తెలియాలంటే చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో కొన్ని సూపర్ కొటేషన్స్ ఉన్నాయండి. ఏంటంటే అతను ఏం చెప్పాడంటే, పాలు పిండే ముందు ఆవు స్వభావాన్ని తెలుసుకోవాలి, లేకపోతే కింగ్ తంతుంది అనమాట. సో నాకు చూడండి సార్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ పాలు పిండి ఇంట్రెస్ట్, ఆ నొరగ వస్తుంది, భలే వస్తుంది అని వెళ్ళి గబగబా తపాలు పట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, దానికింద పెడితే సో రాంగ్ బటన్ నొక్కితే ఏమవుద్ది, అలా సినిమాలు అంటే రాంగ్ బటన్ నొక్కినట్టు ఉన్నాను, టక్కని తంతుంది అది. సో అదే విధంగా సార్ డబ్బు సంపాదించాలన్న ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. సో ఏం చేయాలంటే అతను ఏం చెప్పాడంటే, ధనవంతుడు అయ్యే ముందు డబ్బు యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకోవాలి. ఏంటి ఆ స్వభావం అని అంటే, సో ఇది నెక్స్ట్ దాంట్లో చెప్తాను సార్. సో మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు నేను చాలామందిని అడుగుతాను, అన్నిటికన్నా ఏ విటమిన్ అంటే విటమిన్ ఎం సార్. విటమిన్ ఎం కానీ ఉంటే అన్ని విటమిన్స్ వేసుకున్నంత ఎనర్జీ వస్తుంది. అయితే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతనండి లాటరీలో పెద్ద కారు గెలుచుకున్నాడు. యాక్చువల్లీ అతని పని ఏంటంటే చేపలు పడుతుంటాడు, రోజు చేపలు పడుతుంటాడు. అతను లాటరీ గెలుచుకుని పెద్ద స్పోర్ట్స్ కార్ గెలుచుకున్నాడు ఆ లాటరీలో. అయినా అతను ఏం చేస్తున్నాడు అంటే అదే కారు మీద కూర్చొని మళ్ళీ చేపలు పడుతున్నాడు. సో చూడండి, మంచి బట్టలు కొనుక్కున్నాడు, అన్నీ కొనుక్కున్నాడు, మళ్ళీ అదే స్పోర్ట్స్ కార్ మీద కూర్చుని మళ్ళీ అదే చేపలు పడుతున్నాడు. చాలామందికి అండి భగవంతుడి నుంచి ఇంత అద్భుతమైన మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని తెలిసినా కూడా చిన్నగా కోరుకుంటూ ఉంటారు, దాన్ని వాడరు. నిజంగా అతను ఆ పర్సన్ ఏం చేయాలి సార్, అదే స్పోర్ట్స్ కార్ని ఒకవేళ అమ్మిన డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకా పార్టిసిపేషన్ చేయొచ్చు రేస్లో. కానీ చూడండి ఇంకా ఏం చేస్తుంది, అక్కడే కూర్చొని మళ్ళీ చిన్న వాటి కోసం వాడుతున్నాడు. సో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చిన్నగా వాడుతుంటారండి. సో అలా వాడొద్దండి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, సో ఇప్పుడు డబ్బును ఆకర్షించడానికి వెరీ పవర్ఫుల్ టెక్నిక్ కూడా చెప్తా. ఏంటిదనంటే ఇది ఒక పర్స్ గేమ్ అండి. పర్స్ గేమ్ అంటే ఏంటనంటే, ఒక పర్స్ ఒకటి సపరేట్గా కొనుక్కొని, ఉన్న పర్స్ కాకుండా సపరేట్గా పర్స్ కొనుక్కొని ఓన్లీ కొత్త నోట్లు మాత్రం ఇందులో పెట్టాలి సార్. 10 రూపాయలు, 20 రూపాయలు. చాలామందికి చూడండి కొత్త నోటు చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నోటు చూపిస్తాను సార్, ఇది చూడగానే మీ ఫీలింగ్ ఎలా ఉందండి? పర్సులో ఇవి ఉంటే ఒకలాగా ఉంటుంది. అవే సీల్ నోట్లు ఉన్నాయనుకోండి సార్, సో ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆడాల్సిన డబ్బుని అట్రాక్ట్ చేయడానికి వెరీ పవర్ఫుల్ గేమ్ అండి. నేను ఇది ఎక్కువగా ఆడుతుంటాను, ఇది నా పర్సనల్ సీక్రెట్ ఇది. సో ఒకసారి షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఒక పర్స్ ఉంటుంది సార్. ఈ పర్సులో ఏం చేస్తానంటే, ఎప్పుడైనా బయట మార్కెట్కి వెళ్ళినా, ఏటీఎంకి వెళ్ళగానే మనకి సీల్ నోట్లు రాగానే ఏం చేస్తామంటే, సార్ ఎప్పుడైనా చూడండి సార్, ఒక 500 ఆ సీల్ నోట్లు అలా లెక్క పెడుతుంటుంటే, దాన్ని చూస్తుంటుంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందండి. ప్రతిరోజు రాత్రి ఇదే ఆడాల్సిన గేమ్ సార్. నైట్ టైం ఏం చేయాలంటే సపరేట్గా ఒక పర్స్ పెట్టుకుని సీల్ నోట్లన్నీ ఇందులో ఉంచాలి. ఇందులో ఏవి కూడా, కొంతమంది పర్సులు ఎలా ఉంటుందంటే చిత్తుకాయితాలు, బస్ టికెట్లు, పెట్రోల్ కొట్టించిన బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు కూడా అందులో పెడుతుంటుంటారు. ఎందుకు పెడతారో నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఫొటోస్, పాత ఫొటోస్, ఎప్పుడు బీసీ నైట్ ఫొటోస్ పెడతారు. కొత్త ఫొటోస్ ఎక్కడికైనా ఫోటో స్టూడియోకి వెళ్ళి మీ ఫోటో ఇవ్వండి అంటే ఇలా అయితే పాత ఫోటో వస్తుంది. సో ఈ పర్సులో డబ్బు తప్ప ఇంకేమీ ఉండకూడదండి, కాగితాలు, చిత్తు కాగితాలు ఏమి ఉండకూడదు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటారు సార్, పెట్రోల్ కొట్టించినప్పుడు బిల్లులు పెడతారు. అలాంటివి ఏం పెట్టకుండా ఇది ఇంట్లో మాత్రమే ఉండాలి ఈ పర్సు. ఇది ఎస్పెషల్ ఏంటంటే సార్, నైట్ టైం పడుకునేటప్పుడు ఈ డబ్బులు తీసుకుని సీల్ నోట్స్ మాత్రం ఉండాలి ఈ గేమ్లో. సో రోజు లెక్క పెడుతూ నేను ఒక ధనవంతుని అని అనుకుంటూ ఉండాలి సార్. ఎందుకంటే కొత్త నోటు పట్టుకోగానే, ఆ వాసన చూడగానే సబ్ కాన్షియస్ మైండ్ వెంటనే యాక్టివేట్ అవుతుందండి. సో సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి ఇంకొంచెం గేమ్. సో ఈ గేమ్ ఏంటంటే నైట్ టైం ఆడాలి, సీల్ నోట్లు మాత్రమే ఉండాలి, లెక్క పెడుతున్నప్పుడు నేను ఒక ధనవంతుని అని అనుకుంటూ 10 సార్లు ఉండాలి సార్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, సీల్ నోట్లు చూడగానే ఫీలింగ్ ఎలా ఉందండి? మామూలుగా కాదు. సో మనకి ఎవరైనా అలా ఒక సీల్ నోట్లు పెట్టారనుకోండి, అది చూస్తుంటుంటేనే ఒక రకమైన కిక్ వస్తుంది. మనీ ఇచ్చే కిక్ ఇంక ఏది ఇవ్వలేదండి. అయితే మీరు ఎప్పుడైతే ఈ గేమ్ ఆడుతుంటుంటారో మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక స్ట్రాంగ్ ఇమేజ్ సార్,
డబ్బుకు కొత్త నోట్లు మన చిన్నప్పుడు సార్ ఎప్పుడైనా స్కూల్లో నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను, పుస్తకాలు ఇచ్చేవారు, లైన్లో నిల్చున్నాను. ఆ పుస్తకాలు ఇవ్వగా నాకు ఒక ఫస్ట్ నేను చేసేది వాసన చూస్తాను అనమాట. సో వాసన ఎందుకంటే సార్ సబ్కాన్షియస్ మైండ్ స్మెల్కి ఎప్పుడైనా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, స్మెల్ ఎవరైనా మనకి మంచి పర్ఫ్యూమ్ కొట్టగానే బా ఏం పర్ఫ్యూమ్ రా అని అంటారనమాట. సో డబ్బుకు కూడా స్మెల్ ఉంటుంది. కాకపోతే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే సార్ ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చూడండి. ఆ పిక్చర్లో మీరు చూస్తే చూడండి ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు, డబ్బు స్మెల్ చూస్తున్నాడు, డబ్బుని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది చేసి తప్పు ఏంటి తెలుసా సార్, అద్దం దగ్గరికి వెళ్ళి ఐఆమ్ రిచ్ అంటారు. ఎలా తప్పు చేస్తారంటే చిరిగిపోయిన బనీని వేసుకుని దానికి 4-5 కన్నాలు ఉంటాయి, ఆ కన్నాలు వేసుకుని అద్దం దగ్గరికి ఐఎమ్ రిచ్ అంటారు. సబ్కాన్షియస్ ఏం చేస్తుంటుంది, చిరిగిపోయిన బనీని వేసుకుని కన్నాలు పెట్టుకుని రిచ్ అంటే సబ్కాన్షియస్ యాక్సెప్ట్ చేయదండి. సో డబ్బు పట్టుకుని రిచ్గా మంచి నీట్గా తయారయ్యి అది గేమ్ ఆడితే మిర్రర్ గేమ్ సూపర్గా ఉంటుందండి. అయితే ఇక్కడ మనం వాడాల్సింది ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ అవ్వాలంటే డబ్బు 5 సెన్సెస్ వాడాలండి. సో 5 సెన్సెస్ ఏంటా 5 సెన్సెస్ అంటే, సో మీరు నైట్ టైం మనీని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ పర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు సార్ డబ్బుని బాగా స్పష్టంగా క్లియర్గా చూస్తూ ఫస్ట్ చూడాలి. దాని తర్వాత చూడండి సార్ మనం హీరింగ్ వినాలన్నమాట. అంటే ఎప్పుడైనా మనకి ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగానే టర్రమనేసి వస్తుంటుంది, ఎలా ఉంటుందంటే ఆ సౌండ్ కూడా మనకు కనెక్ట్ అవుతుందండి. మీరు ఏం చేయాలంటే డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు ఏటీఎం నుంచి బాగా కట్టలు వస్తున్నట్టు ఊహించుకోవాలి. కొంతమంది ఏంటంటే 500 రూపాయలు నోటు తీస్తారు, కానీ 500 రూపాయలు కూడా చాలాసేపు టర్రం అంటుంది సౌండ్. సో ఆ సౌండ్ మనం వినాలండి. అంటే ఈ డబ్బు అంతా నాకు ఏటీఎంలో బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి టచ్ అండి. ఎప్పుడైనా మీరు బాగా కాస్ట్లీగా చూసారనుకోండి సార్, ఏం చేస్తాం, షోరూమ్కి వెళ్ళగానే బా ఎంత బాగుంది, ఆ టచ్ అటండి సబ్కాన్షియస్ మైండ్ వెంటనే కనెక్ట్ అయిపోద్ది. సో డబ్బుని మీరు బాగా టచ్ చేస్తూ, ఎందుకంటే కొత్త నోట్ ఇచ్చే మజా మా ఫ్రెండ్కి చెప్పానండి, ఒరే కొత్త నోట్ ఉంటే గొప్ప మజా ఉంటుందని. అంటే ఇటు మజా కోసం అని చెప్పేసి ఈ మజా తెస్తున్నాడు, తాగే మజా, ఒరే ఆ మజా కాదురా అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే సార్ ఇక టచ్ అండ్ స్మెల్ డబ్బుని కంపల్సరీ. చాలామంది ఈ డబ్బు చూడడానికి కూడా ఇక్కడ కూడా ఒక భయం అండి, డబ్బు చూస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందేమో అని మరి ఇలా కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎప్పటికీ డబ్బు రాదు. సో స్మెల్ చూడాలి. అండ్ టేస్ట్ ఏంటంటే బాగా డబ్బు వస్తే జనరల్గా మనం ఏం చేసుకుంటాం అంటే పార్టీ చేసుకుంటాం. సో మీరు డబ్బును బాగా లెక్క పెడుతూ స్మెల్ చూస్తూ టచ్ చేస్తున్నప్పుడు బాగా నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది అని అనుకుంటూ, సో మీరు నచ్చిన ఫుడ్ ఏం తింటారు అని మీరు విజువలైజేషన్ చేస్తే సార్ ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది ఈ 5 సెన్సెస్ ద్వారా వెళ్తుందండి. దెన్ ఆటోమేటిక్గా డబ్బు ట్రిగ్గర్ కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి ట్రిగ్గర్ కానీ కనెక్ట్ అయిందంటే ఇంకా అది ఎంత దూరం వెళ్తుందో కూడా తెలియదండి, వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే సార్ ఇప్పుడు మనం 5 సెన్సెస్లో 4 సెన్సెస్ వాడేసాం. సో డబ్బుని చూస్తున్నాం, ఆ ఏటీఎం సౌండ్ టచ్ చేస్తున్నాం అండ్ స్మెల్ చేసాం. లాస్ట్గా టేస్ట్ అండి. మంచి ఫుడ్ మీరు సాత్విక్ ఫుడ్ సంథింగ్ ఏదైనా మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ తింటున్నప్పుడు బిల్ పే చేస్తున్నారు అన్న ఫీలింగ్ కానీ మీరు క్రియేట్ చేస్తారు. చూడండి సార్ మనకి ఎప్పుడైనా డబ్బు బాగుందనుకోండి బిల్ ఒకలాగా పే చేస్తాం, డబ్బు లేదనుకోండి భయపడుతూ పే చేస్తుంటాం. ఎప్పుడైతే మీరు డబ్బు కౌంట్ చేస్తున్నప్పుడు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ తింటూ నోట్లో కొంతమంది చూడండి ఫుడ్ పెట్ట అని ఆ ఫీలింగ్ మనం క్రియేట్ చేసుకోగలిగితే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి అని అంటే మంచి ఫుడ్తోనే ఎంజాయ్ చేయగలుగుతాము. ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా ఆ డబ్బుతో ఆ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయాలి. సైకాలజీలో ఒక అద్భుతమైన ఇది ఉంది సార్, టెక్నిక్ ఉంది. ఏంటంటే కనెక్ట్ యువర్ డ్రీమ్ విత్ స్మెల్ అనమాట. అంటే మీకు ఇష్టమైన ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీకు ఇష్టమైన దాన్ని కనెక్ట్ చేయాలి సార్. న్యూరో ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి అప్పుడు. సో ఇందాక మనం అన్నాం కదా సార్, డబ్బుని బాగా పట్టుకుంటూ మీకు నచ్చిన ఫుడ్ తింటే ఎలా ఉంటారు అనేది అక్కడ మీరు పేమెంట్ చేస్తున్నట్టు బాగా అది కూడా సీల్ నోట్లు చేస్తే ఆటోమేటిక్గా 5 సెన్సెస్ దగ్గర ఒక్కసారి కానీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా ఇంకా అది ట్రిగ్గర్ ఆన్ అయిపోద్దండి. ఇంకా అది ఎటు పరిగెడుతుందంటే మనల్ని అలా తీసుకెళ్ళిపోతుంది సార్. ఇంతకుముందు మనం చెప్పినట్టు సైబర్నెటిక్స్ మెకానిజం యాక్టివేట్ అవుతుందండి. కానీ ఇక్కడ అనాలిసిస్ ఎక్కువ చేయకూడదు. అంత డబ్బు ఎలా వస్తుంది, చాలా మంది తప్పు అదేనండి. అంత డబ్బు వచ్చేద్దా, అఫర్మేషన్ చేస్తే డబ్బు వచ్చేద్దా, విజువలైజేషన్ చేస్తే డబ్బు వచ్చేస్తుందా. నేను మళ్ళీ చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు అలా చూస్తుంటారండి. సో నిజంగా సార్ నా లైఫ్లో చాలా స్పీడ్గా రాకెట్ స్పీడ్. ఈరోజు మీరు కూడా ఒక క్లయింట్ టెస్టిమోనియల్ విన్నారు. సో మన సెషన్ 300 వచ్చేది సార్ పర్ డే. ఈరోజు ఆవిడ షీఈస్ గెటింగ్ ఎవ్రీడే 5,200 రూపీస్ జస్ట్ బేసిక్ క్లాస్కి వచ్చే. సో పవర్ ఆఫ్ అపర్ణ మేడం సార్. ఎస్ సూపర్ అండి. సో అపర్ణ మేడం, సో ఈ విధంగా చేస్తే సార్ డబ్బుని మనం ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ సూపర్ టెక్నిక్ సార్, మనీ గేమ్. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలా మంది కరోనా తర్వాత
కరోనాలో చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక డబ్బు, ఒక ఐస్కాంత్, ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు. మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా 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 గుర్తుపెట్టుకోండి, ఎలా అలా 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 వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు. 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి. మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21 జరిగేటువంటిది. ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.